వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఏమీ లేదు. కానీ సజిత్కి మాత్రం భయం తగ్గలేదు. కటిక చీకటి, దారి మధ్యలో ఏదేదో అనిపిస్తుంది. లైట్ పురుగులు తిరుగుతున్నాయి, ఎవేవో గుర్తుకు వస్తున్నాయి. సజిత్ అలా భయపడుతూనే వాళ్ళిద్దరూ కలిసి ఊరికి చేరుకున్నారు. నీహా సజిత్కి పువ్వుని ఇచ్చి టాటా చెప్పి వాళ్ళింటికి వెళ్ళిపోయింది. ఇక పొద్దున్నే చెట్టు దగ్గర సజిత్ కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. సజిత్ ఆ పువ్వుని తీసుకొని రోహిత్కి ఇచ్చాడు. కానీ రోహిత్ మాట నిలుపుకోలేదు. 10 నెమలికలను ఇవ్వలేదు సజిత్కు. రోహిత్ అంటాడు, రాత్రి నువ్వు నీహాని తోడు తీసుకొని వెళ్ళి ఈ పువ్వుని తీసుకొని వచ్చావు, లేకపోతే నీకెక్కడి ఇంత ధైర్యం అంటూ రోహిత్ సజిత్ని ఎగతాళి చేస్తాడు. కానీ సజిత్ ఒప్పుకోలేదు. నేనొక్కడినే వెళ్ళి వచ్చానని అబద్ధం చెప్తాడు. ఒకవేళ నువ్వు నీహాని తోడు తీసుకొని వెళ్ళకపోతే అదిగో చూడు, నీహా ఇక్కడే ఉంది, నువ్వు వెళ్ళి ఆమెను ఒక దెబ్బ కొట్టాలి అంటూ మరో పందెం కాశాడు రోహిత్. సజిత్కి ఈ పందెం ఇష్టం లేదు. అయినా తను పందెంలో ఓడిపోతే అందరూ అతన్ని వెక్కిరిస్తానని అతను పోయి నీహాని ఓ దెబ్బ కొడతాడు. దాంతో సజిత్ని ధైర్యాన్ని అందరూ మెచ్చుకొని రోహిత్ కూడా 10 నెమలి ఈకలను ఇస్తాడు. సజిత్కి నెమలికలైతే వచ్చాయి. కానీ ఆ తర్వాత నీహా ముఖం చూడలేకపోతాడు సజిత్. కానీ నీహా సజిత్ని అర్థం చేసుకుంటుంది. సజిత్తో ఏమీ కాదులే, నువ్వు నీ ఫ్రెండ్నే కదా కొట్టింది అని చెప్తుంది. నీహా, ఇలాంటి స్నేహం నాకు ఎప్పుడూ దొరకదు అంటాడు సజిత్. ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఇవాల్టి స్టోరీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నీహా స్టోరీస్.